బ్యాచ్కి నెక్స్ట్ ఉంది మాకు వచ్చే అవకాశం తెలియక మాకు కొంచెం అయింది ఇంకా. అంటే మనకు పిల్లలు ఏ రేట్ పడుతుందో మీకు అంత తెలియకుండా లాస్ అయింది ముట్టి ఏమో వచ్చేసరి ఇట్లా మనం ఇక్కడ చేసుకుంటే చెప్పలేదు. నమస్తే, మీరు చూసిన దేశం కోసం రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి మాడుగుల మండల కేంద్రము. అయితే ఇక్కడ వచ్చేసి మనకు యాదయ్య గారు దాదాపు ఒక 2 బ్యాచ్ల నుంచి ఇక్కడైతే నాటుకోళ్ళను పెంచుతున్నారు. మరి ఎలాంటి నాటుకోళ్ళను పెంచుతున్నారు, ప్రస్తుతం ఎంత అంటే అమ్మడానికి రెడీగా ఉన్నాయా, అంటే వీటికి ఇచ్చేటువంటి మేత కానీ వీటిని యొక్క పెంచే విధానం కానీ, ఇంకా చూస్తే ఇక్కడ మనకు ఈ నాటుకోళ్ళ కోసం ఒక షెడ్ కూడా మంచిగా వేసుకున్నారు. ఈ షెడ్ గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ ప్రస్తుతం ఏమైనా అమ్ముతున్నారా, ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఒకవేళ అమ్ముకోవడానికి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే. అంటే మీరు ఇట్లా ఈ నాటుకోళ్ళను పెంచుకోవాలని మీకు ఎట్లా అనిపించింది? మరి ఫస్ట్ మేము నాటుకోలేదు వేసుకొని గుడి చేసుకొని ఇక్కడ కుళ్ళ ఉంటాను నేను చీర పని. అయితే ఇక్కడ కోళ్ళు వేసుకొని ఉండాలని పెంచుకొని అమ్ముకోవచ్చు. రోజు ఒకటి వస్తే గిరాకీ ఏమైనా వస్తే దాన్ని బట్టి అమ్ముకోవాలని వేసుకున్నాం. అంటే ఇవి ఇట్లా పెంచాలనే మరి అంటే ఎక్కడ చూసిరా మళ్ళా? అంటే నాటుకోళ్ళు చూడ మనకి ఎక్కువ ఇష్టం. దానివల్ల ఇంకా ఆల్రెడీ కొందామని వస్తే రేట్ ఎక్కువ ఉంది కదా, నాటుకోళ్ళు బాగుంటాయి, పెంచే బయలాడి కోళ్ళ కన్నా బాగుంటాయి కానీ చెప్పారు. అవునా, ఓకే. సరే, అయితే మళ్ళీ ఇప్పుడు మన ఊళ్ళల్లో దొరుకుతుంటాయి పిల్లలు. అవును. అంటే మీరు అవి తెచ్చుకున్నారా? మళ్ళీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు పిల్లలన్నీ? మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర నుంచి తెప్పించుకోరు. అంటే ఇట్లా ఆన్లైన్లో తీసుకురా? ఆన్లైన్లో. సరే, అంటే ఇవి ఏ జాతి మనకు? ఇది నాటుకోళ్ళు అంటే ఇప్పుడు మన ఊళ్ళో తిరిగే కోళ్ళు లెక్క. అంటే దీంట్లో మనకు గుడ్లు పెట్టించి అక్కడ చేపించి పంపిస్తారు. అచ్చా, ఓకే. ఇప్పుడు అంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి, అసీల్ అని అట్లుంటాయి. అదేనా ఇది? అదే మన కూర అండి, ప్యూర్ నాటుకోలే. ప్యూర్ నాటుకోళ్ళు. ఓకే, సరే. అయితే ఈ నాటుకోళ్ళ మీరు పెంచే ముందు ఈ షెడ్ ఉంది కదా, ఇది ఎప్పుడు నిర్మించుకున్నారు మళ్ళీ మీరు? ఈ నాటుకోళ్ళు చేద్దామని అనుకొని షెడ్ ఉపాయం చేసిన. నేను కట్టెలు తెచ్చిన, గుంజలు వాదుకొని కవర్ తెచ్చి కవర్ మేము కప్పుకొని నేను చేసుకున్నా ఒక 30,000 అని. అంటే దీనికి ఏమేమి పట్టినా మనకి ఏమేమి కట్టెలు అవసరం? అంటే మొత్తం మన సపోర్ట్లో తీసుకొచ్చి పాతి జాలి చుట్టూ జాలి వేసిన, అలా పోతే పురుగు పూసి లోపలికి కోళ్ళకు వాసనకు రాకుండా సన్న జాలి సన్న ఉంటుంది. అంటే ఫస్ట్ ఏమో మనకు కొంచెం పెద్ద జాలి వేసి ఐరన్ది పెద్ద వేసిన, దాని తర్వాతనేమో మనకు చిన్న జాలి వేసి చిన్న ఏమైనా రాకుండా లోపలికి. సరే, అయితే ఇప్పుడు ఈ కట్టెలు అన్నీ ఉన్నాయి కదా, ఇవి మామూలుగా మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? కానీ మనం మస్తు మందికి మాలు అన్నాళ్ళు లోకల్. ఈ కవర్ ఇట్లా అంతా అక్కడి నుంచి కవర్ హైదరాబాద్ జొన్నది పచ్చ జాలి అక్కడ హైదరాబాద్. ఓకే, అంటే మొత్తానికి అయితే మీకు ఈ జాలి కట్టెలు ఈ కవర్ అంతా కలుపుకుంటే ఒక 30,000 వరకు ఖర్చు అయింది. ఎంత ఉంటుంది మనకు? ఎంత భూమిలో ఉండొచ్చు అంటే? భూమి అంటే ఇష్టం మనకు. అంటే మామూలుగా ఒక కుంట ఉంటుంది, ఒక కుంట భూమి ఉండొచ్చు. ఓకే, అంటే ఒక కుంట భూమిలో మీరు ఇది షెడ్ అంతా నిర్మించుకున్నారు. సరే, అయితే దీంట్లో ఎన్ని కోళ్ళ పెంచుకోవచ్చు అని తెచ్చుకోరు మీరు? మేము ఇంట్లో 500 పిల్లలు వేసిన ఫస్ట్, కొన్ని పిల్లలు పోయినాయి, ఇంకో 400 300 ఉండొచ్చు. 500 పిల్లలు తెప్పించుకున్నారు. ఒక్కొక్క పిల్లకు మీకు ఎంత పడింది? 90 రూపాయలు 150 రూపాయలు పట్టుబడి. 90-150 రూపాయలు. అంటే 2 రకాల? కొన్ని ఏమో బుడ్డ ఇచ్చారు, కొన్ని సైజు పెట్టాయి. అచ్చా, అంటే కొంచెం పెరిగినాయి ఇచ్చారు. అవేమో 150. కొంచెం పెద్దగా ఉన్నాయి 150, చిన్న సైజు 90. మొత్తం ఒక 500 ఇచ్చారు. సరే, ఈ 500 ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అంటే మీరు డైరెక్ట్ ఇక మేత ఏమేమి ఇచ్చారు మళ్ళీ మీరు? జొన్నలు, సద్దలు, నూకలు, 3 కొంత మీ దాన ఉంటుంది కానీ ఆ దాన పెడితే బయలు కోళ్ళ సంబంధం అవుతుంది. కాకుంటే గడ్డి కావాలంటే ఈ నూకలు, జొన్నలు, సద్దలు వేసుకుంటే బాగుంటాయి, గట్టి ఉంటాయి. ఓకే, మళ్ళీ దాని వేస్తే మనం బండ్ల బైరం కూడా తినే వాళ్ళే అవుతాం. అంతే. అవును. సరే, ఇప్పుడు ఇంటికి మందులు గిందులు ఏమి కలపొద్దు, ఏం చేయకుండా వేసి పెడితే మేస్తాయి. ఇప్పుడు పచ్చి ఉందని బయటకి ఎక్కువ పంపిస్తారు. సరే, అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకు నీళ్లు తాగడానికి, మేత వేయడానికి, ఇవి ఇట్లా ఎన్ని తెచ్చుకోరు? ఇవి మళ్ళీ 6
మేతకేమో 6 6 నీళ్ళకు నీళ్ళకేమో 6 నీళ్ళకు 6 మేతకు 6 తెచ్చుకోరు. ఎంత అయింది ఒకటి కోటి ఇవి మాలు తెచ్చిన వాళ్ళ చెప్పలే మాలు తెచ్చింది. అచ్చా మీ వాళ్ళు తెప్పించుకోరు ఇక్కడ తెప్పించుకున్నా. ఓకే సరే. అంటే ఇవి ఎన్ని రోజులు వాడుకోరు? ఇప్పుడు ఏం వాడతలేరు ఇవి. ఇప్పుడు ఏంటో పెద్దగా కదా పిల్లలప్పుడు వేసిన ఎక్కువ. ఓకే పిల్లలు ఆ దాన ఇస్తే కావాలి ఇవి. ఆ దాన అవునవును ఆ దాన ఇస్తే కావాలి. దాన వాడతలేరు కాబట్టి ఏం వాడతలేరు ఇక. సద్దలు చల్లడం చల్లితే వేస్తాయి. ఇక శర్కర మొత్తం చల్లితే ఆ పచ్చని లేకుండా చల్లితే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనకి? ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. 3 నెలలు అవుతుంది. ఓకే. అంటే ఈ 3 నెలల్లో మీకు ఏమన్నా అంటే దీంట్లో చనిపోవడం కానీ ఎట్లా జరిగినాయి? ఇప్పుడు పెద్దగానే ఏం లేదు. చిన్నప్పుడు చనిపోయింది. ఎన్ని పోవచ్చు మీకు? పోతే 100-200 పోయినట్టు. 100-200 పోయినాయి. ఓకే. అందుకు తెగుళ్ళు వస్తాయంట. ఓకే. అంటే మళ్ళీ వాటికి ఏమన్నా ముందే మెడిసిన్ అట్లా వేసుకోవాలని చెప్పలేదా మీకు? చెప్పలే. ముందే మనకు వాటికి కొన్ని ఉంటాయి వ్యాక్సిన్స్ అని. అప్పుడు కళ్ళాలు వేయడము తెలియదు మనకు ఫస్ట్. అంటే ఆ మందులు ఏమి వాడలేదు వాళ్ళే మందులు కొంచెం తెలియదు. ఓకే సరే. ఇప్పుడు ఒక 200 వరకు 150-200 వరకు పోయినాయి. సరే పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎన్ని వరకు వచ్చింది మీకు? ఇప్పుడు 300 ఉంటాయి. 300 వరకు ఉంటాయి. సరే ఈ 300లలో మీరు అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి అమ్మేసాం అని చెప్పారు. మామూలుగా ఎన్ని అమ్ముంటారు? ఒకసారి 100 అమ్మినాము. సైజు ఒకసారి 200 దాకా పోయినట్టు. ఒక 100 వరకు అమ్మారు. అంటే ఈ ప్రాంతంలో అంటే ఏ రేటు తీసుకుంటారు ఒకటి? ఇక్కడ నాటుకోళ్ళు అంటే జర ఎక్కువ ఇష్టం. నేనైతే తెచ్చిన కాడి పుంజులు 600 అమ్మిన, పెట్టెలు 500 కాడి పెట్టెలు అమ్మిన. ఎంత లాభం రావచ్చు మనకు? లాభం అంటే వస్తాయి. లాభం కాదు, మనకి ఎంత బరువు రావచ్చు? కేజీ వరకు వచ్చినాయి. కేజీ వచ్చినాయి. పుంజ అయితే ఒక 600 అమ్మారు. పెట్టెలు అయితే 500 వరకు ఇచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఇవి ఇంకా ఎంత టైం పడుతుంది? అంటే దీంట్లో రెడీ అయినా ఉన్నాయి అమ్ముకోవడానికి? ఇంకో నెల కావాలి. సైజులు పెద్ద సైజులు పూత వాటిని కొన్ని ఉంటాయి. ఇంట్లో కూత వాటిని అమ్మేస్తా. ఓకే. అంటే ఇంకెంత టైం పడుతుంది? నెల పడుతుంది. ఇంకో నెలలో అయితే మొత్తం అన్ని అమ్మేస్తారు. అన్ని అమ్మేస్తా. ఓకే సరే. అంటే ఇప్పుడు ఎవరిని అడుగుతారు మనం చూసే వీడియో వాళ్ళు, ఇప్పుడు అన్ని ఇవ్వగలుగుతారా? ఇంకా నెల అయినాకనే ఇస్తారా? నెల అయినాక ఇస్తా అంతే. అంటే ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. ఓకే సరే. అంటే మొత్తానికి మీరు ఇట్లా ఒక 30,000 పెట్టి షెడ్ వేసుకుర్రు. ఈ పిల్లలకి ఎంత ఖర్చు కావచ్చు తెచ్చినమాట? తెచ్చినప్పుడు మన కోటి పిల్లలకి ఉంటాయి 90 రూపాయలు. అంటే దాన్ని బట్టి 30-40 వేలు పిల్లలకి ఒక 30,000 వరకు ఖర్చు ఉంటుంది. సరే. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళే ఇచ్చిపోతారా? మళ్ళీ వాళ్ళే వస్తాయి. అంటే దేనిలో వెహికల్ తీసుకొస్తారా? వెహికల్ తెచ్చి ఇక్కడ డెలివరీ చేసిపోతారు మనకు. ఓకే. అంటే మీరు ఇప్పుడు కొంచెం మీకు లాస్ వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్ కదా. అవును, కొంచెం లాస్. దీన్ని ఇట్లానే మీరు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటారా? ఇట్లే జర చుట్టూ జాలేసి కోళ్ళకు కుక్కలు నక్కలు అవి అలవాటు ఎక్కువ. ఈ చుట్టుముట్టు కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు జాలేసి అట్లా వేసుకుంటే మనకు కొంచెం ఈ మీద మేస్తాయి కదా, తిరిగి అడుగు మేస్తాయి కదా, అట్లదే బాగుంటుంది. అవును సరే. అయితే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవడం అంతా మళ్ళీ రోజు క్లీన్ చేస్తుంటారా? ఎట్లా చేస్తాం? ఏం కాదు, ఫస్ట్ వేసినప్పుడే ఉంటుంది. ఈ ఒరిపొట్టు మొత్తం పోసి అవి దానికి ఇట్లేసినాక మనిషి అవి దుడ్డుకోతాయి కదా, మొత్తం మన అయితే బయట పోసినాక ఇప్పుడు ఇది వేస్తే ఇప్పుడు రోజు ఏం తీసేది లేదు. ఓకే. అంటే వీటిని ఏమన్నా ఇందులోనే ఉంచుతారా మళ్ళీ బయటకు వదిలేస్తారా? బయటకి వదిలేస్తాం మొత్తం. ఎప్పుడు వదిలేస్తారు? రోజు ఈ లోపల వస్తా 8-9 గంటలకు వచ్చి వదిలేస్తే మళ్ళీ 1 గంట గంటల లోపల కొట్టే కదా అంతే. ఓకే సరే. అంటే ఇప్పుడు ఎన్ని రకాల మెత్తిస్తారు? ఇప్పుడు జొన్నలు, సద్దలు, నూకలు ఇంకంటే 3 వేస్తాడు. ఓకే సరే. ఓకే చూడండి, మనకు యాదయ్య గారు అయితే ఫస్ట్ బ్యాచ్గా మనకి ఒక 500 వరకు మనకు నాటుకోళ్లను తెప్పించుకోవడం జరిగింది. ఇవి వాళ్ళకు వచ్చేసి 2 రకాలైనటువంటి సైజులో ఉన్నాయి. మనకు చిన్న సైజు వచ్చేసి ఒక 90 రూపాయల వరకు పడిందంట. కొంచెం పెద్ద సైజు ఉన్నటువంటివి ఒక 130 రూపాయల వరకు పడిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అంటే కొంచెం వ్యాక్సిన్ మీద అలాంటి అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ అనేది ఇవ్వలేదు. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా దాదాపు దాంట్లో కొంచెం మోటాలిటీ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ఇంకా మనకు ఒక 200 వరకు అయితే రెడీగా ఉన్నాయి. మనకు దీంట్లో 2 సైజులు ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద సైజు ఉన్నటువంటి అన్నీ కూడా మనకు పెట్టెలు వచ్చేసి ఒక దాదాపు 600 వరకు, మనకు గుంజులు వచ్చి 600 వరకు, పెట్టెలు ఒక 500 లెక్కన ప్రస్తుతం అయితే అమ్మడం జరిగింది. అంటే ఇట్లా కొంచెం అవగాహన వస్తేనే ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే కొంచెం
అదనంగా కొంచెం ఇన్కమ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సరే.